అంత అందమైన కళ్ళు నువ్వెందుకు? హలో అండి. రాబిన్హుడ్ సినిమా వస్తుందండి, మార్చ్ 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో వీఆర్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది కుటుంబ సినిమా, నా సినిమా భీష్మ, అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ అయిన వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డ్యాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డ్యాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ. సో మార్చ్ 28 ఇన్ థియేటర్స్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రాబిన్హుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు రాజమండ్రికి నితిన్ గారు చెప్పినట్టు నాకు రాజమండ్రికి చాలా మంచి అనుబంధం. చెలో సినిమాలో కూడా ఒక సీన్ ఇక్కడ షూట్ చేశాను, అండ్ భీష్మాకి కూడా కడియంలో షూట్ చేశాము. అండ్ ఈ సినిమాకి కూడా ఒక పంటి సీన్ కోసం రాజమండ్రి పక్కన ఆ గోదావరి దగ్గర షూట్ చేశానండి. అలాగే ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా చాలా సినిమాకి ఎంత ఇష్టం అంటే సినిమా ప్రియులో మా అందరికీ తెలుసు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. రాబిన్హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ మా జీవి ప్రకాష్ గారికి అండ్ ఈ సినిమాలో వచ్చేసిన టెక్నీషియన్ అందరికీ కూడా నేను ఐ వాంట్ టు థ్యాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యా అండి, మార్చ్ 28 వస్తున్నాం రాబిన్హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ. సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు, నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడ డబులేషన్ దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే మార్చ్ 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th మార్చ్ థియేటర్స్కి రాబిన్హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.